ఈ తులారాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను లాభాలను అందుకుంటారు. షష్టంలో శని సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో గట్టి పోటీని ఎదుర్కొని మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతానంతో కలిసి కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. భాగ్యంలో గురువు సంచరిస్తున్నాడు. పెద్దల సహకారంతో ఒక పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. సమాజంలో గుర్తింపు కూడా తెచ్చుకుంటారు. లాభంలో రవి సంచరిస్తున్నాడు. అధికారుల అండదండలతో మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు, నిరుద్యోగులకు ఉద్యోగము, ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు, తండ్రి నుంచి సహాయము, ప్రభుత్వం నుంచి సహాయము అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి విజయాలను సాధించుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. పంచమంలో రాహువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు, సంతానంతో మనస్పర్ధలు కొన్ని సందర్భాల్లో ఏర్పడేటువంటి పరిస్థితి. విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమల స్తోత్రం కానీ నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.